నమస్కారం అండి. ఈశ్వర్ గారు వినిపిస్తుందండి ఆడియో? వినిపిస్తుంది. నమస్తే అమ్మా. సో ఈశ్వర్ గారు, ఇటు సింగరేణికి సంబంధించి బొగ్గు సప్లై అనేది కొరత కనిపిస్తుంది. సో దానికి సంబంధించి భారీ బకాయిలు ఉండటమే కారణంగా చెప్తున్నారండి. అంటే ఒక్క భారీ బకాయిలే కాకుండా బొగ్గు సంస్థ సింగరేణి సంస్థ సర్వనాశనం కావడానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంఘటనలు జరిగినాయి. అందులో అనేక కుంభకోణాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఓబీకి సంబంధించినటువంటి కుంభకోణాలతో పాటు అందులో వాడేటువంటి డేటోనేటర్స్ కుంభకోణంతో పాటు సోలార్ కుంభకోణంతో పాటు అదేవిధంగా బొగ్గు నిల్వలు ఏవైతే ఉన్నాయో 40 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వలేని ఒకవైపు చెబుతూనే ఫిజికల్ గా ఎంక్వైరీ చేస్తే 40 లక్షలు కాదు కదా, అసలు ఎక్కడ కూడా బొగ్గు లేనటువంటి పరిస్థితి, సగానికి కూడా కనీసం ఉండనటువంటి పరిస్థితి ఏమో సింగరేణిలో ఉన్నది. ఓదికేమో ఈ వీళ్ళు వచ్చినప్పటి నుంచి దాదాపుగా 20-25 వేల కోట్ల రూపాయలు అదనంగా మళ్ళీ వాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు ఉన్నాయి. ప్రతి నెల ఓడితోటి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి అలా సింగరేణి సంస్థ ఎదుర్కొంటున్నది. కానీ గొప్పల కోసం ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కావడం వల్ల, మంత్రుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కావడం వల్ల సింగరేణి సంస్థ సర్వనాశనానికి ఈ రోజు కంకణం కట్టుకున్నారు. అందుకే మేము కూడా బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ బొగ్గు అని కార్మిక సంఘంగా ఆ సంస్థ పరిరక్షణ జరగాలని, అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అన్ని సౌకర్యాలు ఉండాలని, గతంలో సింగరేణి సంస్థ లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు చూపినటువంటి సంస్థ మునిగిపోతుంటే తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మా బీఆర్ఎస్ పార్టీగా కావచ్చు, బొగ్గు కానీ కార్మిక సంఘం కావచ్చు, మేము చూడలేకనే ఇవన్నీ కూడా హరీష్ రావు గారి నాయకత్వంలో ఇవన్నీ బయట పెట్టడం జరిగింది. మరి వాటికి సమాధానం లేదు. తర్వాత కళ్ళకు కట్టినట్టుగా కుంభకోణాలు కనబడుతున్నాయి. ఎక్సెస్ టెండర్స్ పోయినారు. 2024 మే తర్వాత వచ్చిన ప్రతి టెండర్ ఎక్సెస్ ఉన్నది. దీనికి ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎదురు దాడి చేస్తున్నారు తప్ప ఎవరి దగ్గర కూడా సరైనటువంటి సమాధానం లేదు. మేము ఇప్పటికీ అందుకే హరీష్ రావు గారు కానీ మేము పార్టీ పరంగా కూడా సిబిఐ ఎంక్వైరీ జరిపించాలనే డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. ఈశ్వర్ గారు, ఇటు తెలంగాణలోనే ఈ సింగరేణి లాంటి భారీ బొగ్గు గనులు ఉన్నప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ నుంచే బొగ్గును తెచ్చుకుంటున్నారు. దానివల్ల అధిక భారం కూడా పడుతుంది. అయినా సరే ఇటు బకాయిలు పూర్తిగా చెల్లించకుండా ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి ఇటు బొగ్గుని తెప్పిస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇది ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు? అంటే అనాలోచిత విధానాల వల్లనే ఈ రకమైనటువంటి సమస్యకు ఇబ్బంది జరుగుతా ఉన్నది. ఇక్కడ బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇప్పుడు ఇలా పవర్ ప్రాజెక్ట్స్ మూతపడే పరిస్థితికి వచ్చింది అని అంటే వీళ్ళ పనికిమాలిన తనం వల్ల, వీళ్ళ చేతగాని తనం వల్లనే జరుగుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీని మీద కూడా ప్రభుత్వం కనీసమైనటువంటి అవగాహన లేకుండా సంస్థను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనకు అవే చెప్తున్నాయి. కాబట్టి రానున్న కాలంలో కూడా తప్పకుండా ఈ సంస్థ పరిరక్షణ జరగాలి. అదే విధంగా ఇది నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రానికే ఒక ఆర్థిక వనరు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. దీన్ని విస్మరించి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది మాత్రం మంచిది కాదు అని కూడా నేను చెప్తా ఉన్నాను. అందుకే మరి ముఖ్యమంత్రికి బాధ్యత ఉన్నది. దీనికి సంబంధించిన మంత్రులకు, ఎవరైతే మినరల్ డెవలప్మెంట్ ఎవరైతే చూస్తున్నారో ఆ మంత్రులకు బాధ్యత ఉన్నది. వాళ్లకు కనీసమైనటువంటి అవగాహన ఉండి దీన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలని కూడా మేము పార్టీ పరంగా ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అది జరగాలి. లేదంటే సంస్థ మనగడనే ప్రశ్నార్థకం అవుతుంది. ఈశ్వర్ గారు, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ యాదాద్రి కావచ్చు, అదేవిధంగా ఈ కేటీపీపీ కావచ్చు, ఇవి కూడా ఇప్పుడు తాళం పడి అక్కడ ఆపేసిన సిచ్యువేషన్ కనిపిస్తుందంటే ఇది ఏ విధంగా చూడాలి? అదే అంటున్నా. వీళ్ళు ఒకవైపు ఏమో 40 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ ఉన్నది బొగ్గు అని చెప్తారు. తర్వాత పవర్ ప్రాజెక్టులకు బొగ్గు సప్లై చేయలేక ఈ రోజు తాళాలు పడేటువంటి, మూతపడేటువంటి పరిస్థితి ఒకటికి కనబడుతుంది. మరి ఈ సింగరేణి సంస్థ అధికారులు చెప్తున్నటువంటి వాళ్ళ వెబ్సైట్ లో చూపిస్తున్నటువంటి విధానం ప్రకారమే 40 లక్షల మెట్రిక్ టన్నుల కోలు నిల్వలున్నాయని చెప్తున్నారు. మరి ఎందుకు సరఫరా చేస్తలేరు? ప్రభుత్వం జవాబు చెప్పాలి దీనికి. ఈశ్వర్ గారు, అయితే దీనికి విద్యుత్ కేంద్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉత్పత్తి కావాలంటే నాణ్యమైనటువంటి బొగ్గు కావాలి. నాణ్యమైనటువంటి బొగ్గు ఇటు సింగరేణి నుంచి రావట్లేదు అనే ఒక పాయింట్ ని కూడా ఇటు జెన్కో చెప్తుంది. సో నిజంగానే సింగరేణి నుంచి నాణ్యమైన వాళ్ళకి కావాల్సినటువంటి బొగ్గు ఉత్పత్తి జరగటం లేదా? అట్లేం కాదు. అనేక సంవత్సరాల నుంచి సింగరేణి బొగ్గు ద్వారానే ఇక్కడ పవర్ జనరేట్ అవుతున్న సంగతి మనకు తెలుసు.
ఇయ్యాల నాణ్యమైన బొగ్గు కావాలి, దానికి కావాల్సినటువంటి ఏదైతే వాల్యూస్ ఉన్నటువంటి కోల్ కావాలనో అది సప్లై చేయడం వల్లనే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా సప్లై చేస్తున్నది సింగరేణి కంపెనీ. ఈ రోజు అది నాణ్యమైనది కాదని వీళ్ళు ఎట్లా చెప్పగలుగుతారు? ఇవన్నిటిపైన పూర్తిగా అవగాహన ప్రభుత్వానికి ఉండి దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈ సంస్థ ఈ రోజు ఇంత అస్తవ్యస్తంగా తయారైందని చెప్పొచ్చు మనం. అయితే ఈ G8 G9 అనేది సార్ బొగ్గుకి సంబంధించి కూడా నాణ్యత కావాలి, అది కావాలంటే బయట నుంచి కూడా తీసుకురావడానికి అనుమతి ఇవ్వాలి అంటూ కూడా ఇటు జెన్కో అడుగుతుంది. ఒకవేళ బయట నుంచి కనుక తీసుకొస్తే అది మన దగ్గర ఉన్నటువంటి సింగరేణికి ఇంకాస్త బకాయిలు పడిన దాన్ని ఇది కంప్లీట్ చేయకుండా బయట నుంచి తెచ్చుకోవడం అంటే ఇది ఇంకాస్త పూర్తిగా కూరుకుపోతున్నట్టే కదా. 100% మీరు అన్నట్టు వేరే ప్రాంతాల నుంచి కనుక బొగ్గు తీసుకురావడానికి అనుమతి ఇచ్చినట్టయితే సింగరేణి సంస్థ దాదాపుగా క్లోజ్ అయిపోయినట్టే. ఇంకా ఆశ పెట్టుకునే అవసరాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సరే వాళ్ళకు ఆ గ్రేడ్ హైయెస్ట్ గ్రేడ్ బొగ్గు అవసరం ఉంటే ఉండవచ్చు, కానీ దాన్ని కలిపి వాడడం వల్ల ఈ సంస్థ బతుకుతుంది తప్ప ఇంకో రకంగా అయితే మాత్రం ఈ సంస్థను కాపాడలేము. ఓకే ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇటు శరణ్య గారు, మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి బొగ్గు గనికి సంబంధించి నిల్వలు కూడా కొంతవరకు కావాలి, నిల్వలు కూడా కొంతవరకు ఉంచాలి అన్నారు. సో దానికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి రాజురెడ్డి గారు అందుబాటులో ఉన్నారు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు. రాజురెడ్డి గారు నమస్కారం అండి.